హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్, అందరు సెన్సేషనల్ డైరెక్టర్ అంటారు, ఈయన సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అంటారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఒక సూపర్ డూపర్ బంపర్ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. దాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మర్లో తీసుకొచ్చి ఆ సినిమా సక్సెస్ చేసి అందరికి తర్వాత డబ్బులు ఇచ్చి చేసిన సినిమా ఐస్ క్రీమ్. అది రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్, దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి రామ్ సత్యనారాయణ గారు. ఆయన ఎవరో కాదు, మీకు అందరికి తెలుసు. ఇప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటిదాకా కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు ఎంతో పెద్దవి, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. కాకపోతే ఈ మధ్యలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. చాలా రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చిన ఇంత రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా అన్నీ అట్లా ఫ్లాప్ అయినాయి. హిట్ అయ్యే రేట్ చాలా తక్కువ ఉంది. ఎందుకట్లా? లోపం ఎక్కడ ఉంది? లోపం సినిమా తీసే నిర్మాతలో ఉంటుందండి. సార్ ఇప్పుడు సక్సెస్ హిట్ అనేది ఏంటంటే ఎప్పటి నుంచో 10% సక్సెస్ ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు 10% ఉంది, అదేం మారలేదు. 10% 9% అయిందేమో తప్ప 11% పెరగలేదు. కాబట్టి స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాలు, స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఒక్కొక్కరు చెందినవి. అవి పక్కన పెట్టండి. అవి వాటిలో ఏదో ఎంతో కమర్షియల్గా బిజినెస్ ఉంది. హిందీ డబ్బింగ్ అని, తమిళ్ అని, మలయాళం అని పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. కాబట్టి పుష్ప లాంటి సినిమా కూడా 200 కోట్లు 2000 కోట్లు చేసి సినిమా చేసే స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది పర్లేదు. ఇక చిన్న సినిమాలు ఉంటాయి కదండి, ఒక 10 కోట్లు 20 కోట్లు లేదా 5 కోట్లు తీసే సినిమాలు, వాటికి తెలుసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆ సినిమా హీరోకి బడ్జెట్ ఎంత ఉంది, ఎంత కెపాసిటీ ఉంది, జనాన్ని ఎంతవరకు అతను గ్యాదర్ చేయగలడు, అతను సినిమా హిట్ అయిన సినిమా ఎన్ని కోట్లు చేసింది, ఆ దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలి తప్ప మన కథ బాగుంది కదా, డైరెక్టర్ ఏదో కన్విన్స్ చేశాడు కదా, ఆ డైరెక్టర్ హీరోని ఒప్పించాడంట కాబట్టి లండన్లో తీద్దాం సినిమా అని కథలు ప్లాన్ చేసి ఇక్కడ హైదరాబాద్లో తీయవలసిన కథని లండన్లో తీసి, మొన్న రీసెంట్గా శర్వానంద్ గారి సినిమా గురించి అదే దాని గురించి చెప్తాను. మనమే అనే సినిమా, ఆ సినిమా హైదరాబాద్లో తీయవలసిన సినిమా అది కాదు. ఇంకా అందంగా సుందరంగా ఉండాలి అంటే కనుక ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ లాంటి మనకి అందమైన సుందర ప్రదేశాలు చాలా ఉన్నాయి, అక్కడ కూడా తీయచ్చు. కానీ వీళ్ళు లండన్ వెళ్ళారంటే కేవలం ఏంటంటే శ్రీరామ్ ఆదిత్య అనే డైరెక్టరు డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఒక లండన్లో సినిమా తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అతను హీరోని నేను లండన్లో సినిమా తీస్తానంటే ఏమో హీరో కన్విన్స్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి నిర్మాతని పడగొట్టి లేకపోతే నిర్మాతని కన్విన్స్ చేసి తీసిన సినిమా మనమే సినిమా. అది దానికి 50-60 కోట్లు అయిందని ఇండస్ట్రీలో టాక్. అది నిజం అబద్ధం నాకు తెలియదు, అది ప్రొడ్యూసర్ గారికి తెలుస్తుంది. 50-60 కోట్లు కాదు 40 కోట్లు అయినా కూడా అది రాంగ్ బడ్జెట్ అండి, బడ్జెట్ రాంగ్. ఇప్పుడు శర్వానంద్ అనే హీరో మీద రణరాజరన్ అని గతంలో 3-4 హిట్లు వచ్చినాయి. అవును, ఆ హిట్ సినిమాలు హైయెస్ట్ ఎంత చేసినాయో దాని మీద ఒక 20% ఎక్స్ట్రా చేయొచ్చు. అప్పుడు మా సినిమా సక్సెస్ అయినా తేడా వచ్చినా కూడా ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు, ముందు బిజినెస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏంటి, మైత్రి మూవీస్ ద్వారా వీళ్ళు ఓన్గా రిలీజ్ చేశారు సినిమా. ఈ సినిమా మనమే సినిమా నాకు తెలిసి ఈవేళ 8వ రోజు కాబట్టి ఈవేళ ఏదైనా మాడుకోవచ్చు. మిగతా ఊళ్ళగా రివ్యూలు, ప్రీవ్యూలు, రేటింగ్లు రిలీజ్ రోజు ఇవ్వడం తప్పు నా ఉద్దేశం. రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత ఎవరైనా మాడుకోవచ్చు. ఎందుకంటే జనం వచ్చేది 1 వీకే, 2వ వారం నుంచి జనం ఎలాగ రారు. కాబట్టి మీరు తప్పు చెప్పినా రేట్ చెప్పినా కూడా తప్పేం లేదు. చిరంజీవి గారు చెప్పారు, మంచి మైకులో చెప్పు, చెడుని చెవిలో చెప్పు అని. అంటే ఏంటి, సినిమా బాగుంటే వెంటనే చెప్పు బాగుంది అని. బాగాలేదనుకోండి మనం కాసేపు మూసుకుని కూర్చుంటే వచ్చే జనం వస్తారు, పోయే జనం పోతారు. ఎలాగ టాక్ స్ప్రెడ్ అవుతుంది, స్టాక్ స్ప్రెడ్ అవుతుంది, ఎలాగ జనం రాకూడదని డిసైడ్ అవుతారు. కానీ మనమే వెళ్ళి పని కట్టుకుని రివ్యూ ఇంత ఉంది, 2 ఇచ్చారు, రేటింగ్ 1.5 ఇచ్చారని చెప్పి చెడగొట్టాలని అండ్ సినిమా కొద్దామని ప్రిపేర్ అయిన చెడగొడతాం అనేది ఇండస్ట్రీలో తప్పండి. ఆ రేటింగ్లకి రివ్యూలకి నేను ఎగనిస్ట్. 8వ రోజు తర్వాత మీరు నేనే మాడుకోవచ్చు, తప్పలేదు. మీకు భావ స్వాతంత్రం ఉంది, మీ పత్రికా స్వాతంత్రం ఉంది కాబట్టి మీ ఇష్టం మాడుకోవచ్చు. ఎప్పుడు 8వ రోజు తర్వాత, అప్పుడు సినిమా తీసేస్తారు. కాబట్టి మీరు ఉన్నప్పుడు సినిమాని ప్రిపేర్ అయిన వాడిని చెడగొట్టడం అనేది తప్పని నా ఉద్దేశం. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే మనమే అనే సినిమా వాళ్ళు ఎన్ని కోట్లు తీసిన సరే అది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా అండి. సినిమా బాగానే ఉంది. సినిమా చూస్తే నేను సినిమా చూశాను, టికెట్ కొనుక్కొని చూశాను, నాకు నచ్చింది సినిమా. ఆదిత్య బాగా డీల్ చేశారు, హీరో బాగా చేశాడు, అన్నీ బాగున్నాయి. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రం చాలా ఎక్కువైంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ గారిదే తప్పు అనుకోవచ్చా? 100% తప్పు ప్రొడ్యూసర్దే. డైరెక్టర్ హీరో మిమ్మల్ని పడగొడితే మీరు పడిపోకూడదు కదా. ఆయన పడ్డారో లేకపోతే ఆయన ఏదో మంచితనమో ఏదో అనుకోండి, ఏదేమైనా ఒక నిర్మాతను బతికించుకుంటే ఇండస్ట్రీ బతుకుద్దాన్ని. అతను 100 సినిమాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టీజీ విశ్వప్రసాద్ గారు సినిమా రంగంలో కూడా మక్కువతో వచ్చినప్పుడు ఇప్పుడు 10-30 సినిమాలు తీశారు. బ్రో అని, ధమాకా అని ఇలాంటి సినిమాలు తీశారు. మన ఏగలని అన్నీ తీశారు. ఇప్పుడు కూడా అన్ని కూడా 7-8 సినిమాలు ఉన్నాయండి, పెద్ద సినిమాలు. అలాంటి వ్యక్తికి ఒక హిట్ ఇస్తే ఇంకొంచెం బూస్టప్ అయ్యి ఇంకొక 10 సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. మనం ఫెయిల్ అయితే అతన్ని అంటే డబ్బు పోవడం అది వేరే విషయం, మానసికంగా కూడా కొంచెం తగ్గుతారు. ఇలా చూసుకున్నట్టయితే మరి దిల్ రాజు గారు మొన్న ఫ్యామిలీ మ్యాన్ కాంబినేషన్ ఫ్యామిలీ స్టార్. అవును, దిల్ రాజు గారికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. అవును, ఆయనకి సూపర్ హిట్లు కొట్టారు, ఇలాంటి ప్లాఫులు తీశారు. అయినా పర్లేదు, ఆయన తట్టుకోవాలి. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూడా 3 రకాలుగా ఆయన అనుభవం ఉంది.
ఈ టీజీ విశ్వప్రసాద్ గారు ప్రస్తుతం ఓన్లీ ప్రొడ్యూసరే, ఇంకా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎగ్జిబిట్ రంగంలోకి ఇంకా వస్తారు త్వరలో కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే దిల్ రాజు గారైనా ఎవరైనా, ఇప్పుడు దిల్ రాజు గారి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిందంటే అది ఆయన స్వయంకృత అపరాధం కాదు, జనం రిసీవ్ చేసుకోలేదు. ఆ స్టార్ని ఒకలా ఊహించుకున్నారు, వీడి ఫ్యామిలీ స్టార్ అంటే ఒప్పుకోలేదు. అదే రెబల్ స్టార్ని ఇంకో స్టార్ని పెడితే జనం ఒప్పుకుందిరేమో, అందుకు ఒప్పుకోలేదు, అది ఫెయిల్ అయింది దాని గురించి. ఈ శర్వానంద్ అనే సినిమాకి అతనికి ఒక 20 కోట్లు 10 కోట్లు సినిమా తీస్తే అందరూ ఆరోగ్యకరంగా ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి నాకు తెలిసి ఒక 5 కోట్లు వచ్చి ఉంటుంది. ఇది ఫస్ట్ వీక్ 5 కోట్లు వస్తే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇంకో 2 కోట్లు వస్తుంది. 7 కోట్ల దగ్గర అయిపోయింది ఆ సినిమా పరిస్థితి. ఇప్పుడు మిగతా ఈ మీరు డబ్బింగ్లు అమ్మినా, డిజిటల్ అమ్మినా, ఓటీటీ అమ్మినా, ఏమమ్మినా కూడా 40-50 కోట్లు రాదు. కాబట్టి అది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా. ఆ సినిమాని దీనికి తప్పిదం మాత్రం ఖచ్చితంగా దర్శకుడిది, ఆ హీరోది. అంటే హీరోదంటే కూడా 10% హీరోది. ఎందుకంటే హీరోయిన్ని వీళ్ళు మెస్మరైజింగ్ చేయడం కోసం మీకు లండన్లో సినిమా తీస్తాం, అద్భుతంగా తీస్తాం అని చెప్పి కన్విన్స్ చేసి ఉంటారు. కానీ 100% ఆ దర్శకుడు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు, ఎంత తెలుసుకొని తీసుకోవాల్సిన బాధ్యత అయింది. దాన్ని కన్విన్స్ చేశారో పడగొట్టారో, ప్రొడ్యూసర్ పడగొట్టారు. కాబట్టి పనిష్మెంట్ ఆయనకే పడింది. ఆఖరికి నష్టమో కష్టమో ఆయన పడతారు. కానీ ఏదైనా ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాతను బతికించుకోవాలి ముందు. నిర్మాతను బతికితే 10 సినిమాలు తీస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త హీరోలు వస్తారు, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా వస్తారండి. అది మర్చిపోయి మీరు ఒక సినిమాతోటి వాయించేద్దామంటే అన్యాయం అని చెప్పేసి నేను సినిమా చూసి నేను ఫీల్ అయ్యి మీకు చెప్తున్నా. అంటే అట్లీస్ట్ కొత్త వాళ్ళకైనా మీరు సినిమా తీసే ముందు ఏ హీరోకి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత మార్కెట్ ఉంది, అంతలో సినిమా తీస్తే సేఫ్ అవుతాం. లేదా 20% రిస్క్ చేయొచ్చు, అంతేకాని 100% రిస్క్ చేయకూడదు. ఇది నా అడ్వైస్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హిట్ అనే మాట చాలా తక్కువైపోయింది. పాన్ ఇండియా లెవెల్ అని మాట్లాడుతున్నారు తప్ప హిట్ అనేది చాలా తక్కువైంది. సంవత్సరానికి 2 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. దీంట్లో స్టోరీస్ పరంగా తప్పు జరుగుతుందా, డైరెక్టర్స్ పరంగా తప్పు జరుగుతుందా, ప్రొడ్యూసర్స్ పరంగానా, లేకుంటే ఆర్టిస్టుల పరంగానా? ఎందుకంటే ఒక 5 లక్షలు తీసుకునే హీరో ఒక సినిమాకి 5 లక్షలు తీసుకుని చిన్న బడ్జెట్ సినిమా చేస్తే నెక్స్ట్ సినిమాకి వచ్చేటప్పటికే ₹1 కోటి 2 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. అంటే ఇది బడ్జెట్ పెంచడము వాళ్ళ తప్పు అంటారా, లేకుంటే వాళ్ళు తీసుకోవడం కరెక్టే అంటారా? ఏ విధంగా తీసుకోవచ్చు దాన్ని? తప్పు ఒప్పులు ఉండదండి. డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మీరు 5 లక్షలు తీసిన ఆర్టిస్ట్కి మీరు ₹1 కోటి రూపాయలు ఇవ్వడం నిర్మాత తప్పది. అయితే అతను అడగడం తప్పేం కాదు. ఎందుకంటే అది నాది ఇటు కొట్టాం కాబట్టి నేను అడుగుతానని అనుకుంటాడు అతను. అతను ఫ్లాప్ తీసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అతనికి వెళ్ళలేదే, అతనికి సినిమా వేషం లేదే మీరు. కాబట్టి ఆ నేరం తప్పు నిర్మాతదండి. మనం ఇటు వెనకాల పరిగెడదాం అనుకునేటికి అలా పరిగెడతాం. అదే హీరోలాగా మీరు చెప్పినట్టు కొత్త హీరోని ట్రై చేసి, కొత్త హీరోని ట్రైండ్ చేసి అతని మీద ప్రయోగం చేయొచ్చు కదా. ఇప్పుడు 5 లక్షల హీరోకి ₹1 కోటి రూపాయలు ఇచ్చి మీరు అతని వెనకాల తిరిగేదానికంటే కూడా మనం కొత్తను కూడా ట్రై చేయొచ్చు. అదేంటంటే డైరెక్టర్ అనేవాడు ఒక విజన్ ఉంటుంది. నిర్మాతకి ఏ విజన్ ఏంటి, హాట్గా అమ్మాలి, బిజినెస్ అవ్వాలి, ఈ హీరో ఇటు కొట్టాడు కదా అని వెనకాల పడతారు. ఈ డైరెక్టర్ అనేవాడు ఏం చేయాలంటే కొంచెం ఇతను ఎలాగా ఫస్ట్ సినిమా అయితే కొత్తడే కదా, అలా కొత్తవాడిని ఒకటి పట్టుకుని మనం అతను కూడా ట్రైన్ చేసి అతని మీద హిట్ తెద్దాం అని ఆలోచన చేస్తే అది ఇండస్ట్రీకి సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ₹1 కోటి పెట్టి సినిమా తీస్తే ఆ నష్టాన్ని అందరి మీద పంచుకుంటారు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటరు, ఫైనాన్సర్, అందరూ పంచుకోవడం వస్తుంది నష్టాన్ని. లాభం వస్తే మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు, నష్టం వస్తే మాత్రం ఓన్లీ ప్రొడ్యూసర్ మీద పడుతుంది బడ్జెట్. అవును. కాబట్టి రిస్క్ చేసేది ప్రొడ్యూసర్. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ ఆలోచించుకుని ఈ సినిమాని మనం ఈ బడ్జెట్ తీస్తే సక్సెస్ అవుతాం అని. ఇప్పుడు బలగం లాంటి సినిమా అది అంత సూపర్ హిట్ అవుతుందని దిల్ రాజు గారు కూడా తెలియదు, తీసిన హీరో కూడా తెలియదు. ఎలా అడిగింది మరి ఇది? ఆ కథ నమ్ముకుని తీసాడు అతను. ఆ వేణు అనే అతను ఇంతకుముందు జబర్దస్త్ బట్లు చేసే అతను ఒక నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. అలాగే వేణుకు కుటుంబం కానివ్వండి, ఇలాంటి చాలా డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు హిట్లు ఇచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి ఈ మధ్య. ఇప్పుడు ఒక హిట్లు ఇచ్చిన, కొత్తగా వచ్చిన హిట్ ఇచ్చిన డైరెక్టర్లు 20 మంది ఉన్నారు. 20 మంది గ్రూప్ ఉన్నారు. 20 మంది హిట్ కోసం ప్లాన్. అంటే ముందు చిన్న సినిమా తీసి హిట్ కొట్టారు వీళ్ళు. ఒక తేజ గారు కూడా ఒకప్పుడు 30 సినిమా చూసుకున్నట్టు కూడా బేబీ హిట్టే కదా. అలాగే చాలా ఉన్నాయి. జాతిరత్నాలు కానివ్వండి, ఎన్ని హిట్లే కదా. వాళ్ళు అంత ఊహించలేదు అంత హిట్ కొడతామని. కొట్టే ఛాన్స్ ఉంటే హిట్ మాత్రం అంత పైకి కొట్టే హిట్ ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి చిన్న సినిమా మీద ప్రయోగం చేస్తే కొడితే జాక్పాటు, కొట్టకపోతే సేఫ్గా ఉంటాం. ఓకే. అదే పెద్ద సినిమా మీద అన్నట్టు 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీసాం అనుకోండి, ఆడితే ఆడుతుంది. ఆడకపోతే ఏమవుతుందంటే ఒక బోలాశంకర్ లాగో, ఒక ఫ్యామిలీ స్టార్ లాగో, ఒక అజ్ఞాతవాసిలాగా అయింది అనుకోండి, నిర్మాతలకి లాస్ వస్తుంది. ఆ నిర్మాత బ్యానర్ని బట్టి, ఆ హీరోని బట్టి నమ్మి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ క్లాస్ వస్తుంది. సినిమాని ఆడుతుంది కదా అని ఎగ్జిబిటర్ ఉంటాడు, ఆడికి నష్టం వస్తుంది. ఒక ఛానల్ అని ఇదంతా ఒక 1 by 1 ఒకళ్ళు నష్టపోతూ ఉంటారు ఈ లింక్ లాగా. కాబట్టి నిర్మాత ఆలోచించాల్సింది ఏంటంటే ఒక బడ్జెట్, ఏసీ బడ్జెట్లో సినిమా తీస్తే సేఫ్ అవుతాం. నెక్స్ట్ హిట్ కొడితే ఎంతవరకు వస్తుంది అని. ఇప్పుడు రామ్ గోపాలమ్మ గారు అంతా మీరు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో చెప్పారు. మనకి ఆయన ప్రయోగం చేశాడు ఆయన. ఏంటి, ఎవరికి హీరోలకి మనం టెక్నీషియన్కి, మేజర్ టెక్నీషియన్కి, లైట్ మ్యాన్కి వాళ్ళకి కాదు, ఒక కెమెరామ్యాన్ కానీ, ఒక హీరోకి కానీ, ఇలాంటి వాళ్ళకి మనం పేమెంట్ ఇందని ఫిక్స్ చేద్దాం. అది ఇవ్వద్దు, ముందు సినిమా తీద్దాం, హిట్ కొడితే అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు ఇద్దాం, వచ్చిన అదనపు షేర్ కూడా ప్రాఫిట్ ఇద్దాం అని ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఒక స్కీమ్ పెట్టాడు ఆయన.
అది మీరు అన్నట్టు ఐస్ క్రీమ్ సినిమా అది సక్సెస్ అయింది, అందరికీ డబ్బులు ఇచ్చాం. దాసనారాయణ చేతుల మీదుగా అందరికీ ప్రాఫిట్ రెమ్యునేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగా అంటే ఈయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఈ మన రామ్ గోపాలం గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు అంత జనానికి అంత ఓపిక లేదు కాబట్టి మీరు అన్నట్టు ఎందుకంటే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి 5 లక్షలు తీసుకున్నాడు, కోటి రూపాయలు అడుగుతున్నాడు, కోటి రూపాయలు తీసుకున్నాడు, 5 కోట్లు అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు తెలియని చాలా విషయాలు అంటే బయట చెప్పకూడదు, కానీ ఇంతకుముందు 50,000 తీసుకున్న ఆర్టిస్టు ఒక ఏమంటారు దాన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు ఇవాళ 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. అవును, అంతకుముందు అదే ఆర్టిస్ట్ 50,000 ఇచ్చాం, ఇప్పుడు అది 5 లక్షలు తీసుకుంటున్నాడు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై అండి. ఓన్లీ తెలుగులోనే ఉంది సార్ ఇలా. ఇప్పుడు కన్నడలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ ఎక్కడా లేదు. బాలీవుడ్లో కూడా మినిమం రేట్స్ నడుస్తున్నాయి. ఓన్లీ తెలుగులోనే 1కి 10% రేట్లు పెరిగినాయి తప్ప సక్సెస్ రేట్ మాత్రం తక్కువ ఉంది. అదే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో కల్లా బాలీవుడ్ నెంబర్ 1, నెంబర్ 2 టాలీవుడ్ తెలుగు అండి. వాళ్ళు కూడా మన సైడే. ఇప్పుడు మనం నెంబర్ 1 మనం బాలీవుడ్కి వెళ్తున్నాం, మనమే వెళ్తున్నాం. వాళ్ళని పాన్ ఇండియా వాళ్ళని మనం పెట్టుకుంటున్నాం, ఎవరిని బాలీవుడ్ వాళ్ళని మనం హీరోలు పెట్టుకుంటున్నాం మనం. అలాగే రాజమౌళి గారు సినిమా తీసారనుకోండి, తమిళ నుంచి ఒకరిని, కన్నడ నుంచి ఒకరిని, మలయాళం నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు. అప్పుడు కన్నప్పుడు కూడా అదే పరిస్థితి. అలా చేస్తున్నారు. అది ఒక ఐడియా. ఎందుకంటే వాళ్ళు లోకల్గా ఆ లాంగ్వేజ్కి వాళ్ళు హీరో అవుతారు కాబట్టి అడ్వాంటేజ్. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమాలు ఉన్నాయి, భాష కానీ నేను. అప్పుడు రజనీకాంత్ వాళ్ళు పాన్ ఇండియా హీరో కదా, ఇప్పుడే కదా, అప్పుడే పాన్ ఇండియా హీరో కదా. భాష సినిమా అన్ని లాంగ్వేజ్లో చేశారు, అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేశారు. అప్పటికి వీళ్ళేమి తమిళ ఆర్టిస్ట్ పెట్టలేదు, మలయాళం ఆర్టిస్ట్ని పెట్టలే, ఆయన ఒక్కడే. అలా ఇటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. అలా గతంలో మోసగాడు సినిమా ఉందండి కృష్ణ గారు, ఇప్పుడు నేను చెప్పి చిన్నప్పుడు సంగతి. అప్పుడే సినిమా సూపర్ హిట్, అప్పుడు అన్ని లాంగ్వేజ్ డబ్బింగ్ చేశారు. అలా ఇంగ్లీష్లో కూడా డబ్బింగ్ చేశారు ఆ సినిమా. కౌబాయ్ సినిమా కాబట్టి పాన్ ఇండియా అనేది అప్పటి నుంచి ఉంది. సరే, ఇప్పుడు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూటమితోటి ప్రభుత్వం వచ్చింది. ఇంత ముందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళు దిల్ రాజు గారు కానీ, రాజమౌళి గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి, చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి చేసినా సరే అప్పుడు ఏమీ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేసిన 1 కిలోమీటర్ దూరం నడిపించి తీసుకుపోయి ఇండస్ట్రీ అంతా బాధపడింది, జనాలు కూడా బాధపడ్డారు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో కూర్చున్నారు. ఇక్కడున్న ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తుందా, ఇక్కడనే ఉండి రన్ అవుతుందా? ఎందుకంటే ఒకప్పుడు 50 సంవత్సరాల కింద తమిళనాడు నుంచి మనకు సపరేట్ అయిన తర్వాత బైఫర్కేషన్ అయిపోయాక ఇక్కడ రావడానికి రామానాయుడు గారి ప్రధాన కారణం వాళ్ళందరూ తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇది కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో, లేకుంటే ఇక్కడనే ఉండి రన్ చేస్తున్నారు? ఏం జరగబోతుంది? ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు అర్థం అవుతుంది ఏంటంటే, మద్రాసులో మనం ఉన్నప్పుడు తెలుగు తమిళ్ అండి, వాళ్ళు తమిళ వాళ్ళు, మన తెలుగు వాళ్ళం. అవును. అప్పుడు కాబట్టి మనం తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి తెలుగు ఇండస్ట్రీ కోసం ఇక్కడికి అప్పట్లో దాసనారాయణరావు లాంటి మేధావులు పెద్దలందరూ కలిసి పూనుకుని అప్పుడు శారద స్టూడియో, రామానాయుడు స్టూడియో, భాగ్యనగర్ స్టూడియో లాంటి ఇక్కడ కట్టుకుని ఇక్కడికి వచ్చారండి. ఇప్పుడు మనం అది తెలుగునే, ఇదే తెలుగే, తెలుగు రాష్ట్రాలే. తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం వైజాగ్ వెళ్దాం, విజయవాడ వెళ్దాం అంత అవసరం లేదు. అంటే ఇక్కడ ఎంత పొటెన్షియాలిటీ ఉందో అక్కడ అంత పొటెన్షియాలిటీ ఉంటుంది మనకి. అది మీరు చెప్పిన జగన్ గారు ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద కక్ష ఉంది కాబట్టి కక్ష తెచ్చుకున్నాడు. అదే మీరు చాలామంది చెప్పారు అప్పుడు, చిరంజీవి గారు ఒక స్టెప్ దిగి అందరినీ బాబు మా ఇండస్ట్రీని కాపాడండి అని అడిగారు అని. చిరంజీవి గారు స్టెప్ దిగడం కాదండి, ఆయన పర్సనల్గా దిగల, ఇండస్ట్రీ కోసం దిగాడు ఆయన. కాబట్టి ఆయన చిరంజీవి గారు ఎందుకు గొప్పడయ్యాడంటే, ఆయన పర్సనల్గా వెళ్ళి నాకు స్థలం ఉండి పొలం ఉండి అడగల, ఇండస్ట్రీని కాపాడండి అని ఒక స్టెప్ దిగాడు. ఒక స్టెప్ దిగినా కూడా ఆయన మెగాస్టార్ ఎందుకు అయ్యాడంటే ఇండస్ట్రీ కోసం ఆయన ఒక అడుగు కిందకి వేసాడు. కానీ సింహం అడుగు వెనక్కి ఎత్తే మళ్ళీ ఎదరికి 10 అడుగులు వేస్తున్నారు చూడండి. అలాగే ఈవేళ ముఠా మేస్త్రి సినిమాలో గతంలో మనం చిరంజీవి గారు కామన్ ముఠా మేస్త్రిగా ఉండే మనిషి సీఎం మినిస్టర్ అవుతాడు. అలాగే ఈవేళ మన పవన్ కళ్యాణ్ గారు సినిమాటిక్గా 10 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడిన ఇండస్ట్రీలు అతని 100 కోట్ల రెమ్యునేషన్ వచ్చినా అది వదులుకొని ఇండస్ట్రీ కోసం, సినిమా జనం కోసం, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడి ఈవేళ అసలు సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మన సపోర్టు, పవన్ కళ్యాణ్ సపోర్టు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కలిపింది కూడా పవన్ కళ్యాణ్. అంటే ఎంత స్టార్ కాదు అతను, సూపర్ స్టార్, పవర్ స్టార్ కానీ 36 సార్లు పెరిగే స్టార్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఇండస్ట్రీలో ఆయనకి హోమ్ మినిస్టర్, ఇదే మన ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదండి. ఇప్పుడు ఇండస్ట్రీని డెఫినెట్గా బాగా డెవలప్ చేస్తాడు. అదే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడం, వైజాగ్ వెళ్ళడం పక్కన పెట్టండి, అది 10 సంవత్సరాలు పడదు. కానీ తెలుగు సినిమా స్టామినాను మాత్రం చాలా స్థాయికి ఎదుగుతారు. ఇంతకుముందు మనకు 15 కోరికలు ఉన్నాయండి, అంటే మనకి కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏకదరువున డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చేయిస్తారు. అలాగే ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ మంత్రి గారు నిడదవోలు ఎమ్మెల్యే ఏమంటే ఆయన కూడా సినిమా మీద అవగాహన ఉంది. ఆయన
ఆయన డెఫినెట్గా అప్పుడే ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీరు తీర్చాలని. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తారు. ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్ నుంచి కాకుండా వైజాగ్, విజయవాడలో కూడా డెవలప్ అయ్యేలాగా అక్కడ చేస్తారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలోనే మనకి అక్కడ వైఎస్ఆర్ రాజశేఖర్ గారి టైంలో కూడా మనకి వైజాగ్లో సైట్లు ఇచ్చారు మనకి. కానీ ఎక్కడో కొండ మీద ఇచ్చారు, ఆ కొండ పగల కొడతాకి చాలా ఖర్చు వద్దని మనం ఎవరో ఎదరికి వెళ్ళలేదు. అక్కడ డెవలప్ చేయడానికి ఇప్పుడు ప్రణాళిక వేస్తున్నారు, ఖచ్చితంగా జరుగుద్ది. పవన్ కళ్యాణ్ రావడం అనేది మాత్రం మనకి 100% ప్లస్ పాయింట్. ఇంక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 5 years కష్టపడి అక్కడ మా భాగ్యనగర్ అక్కడ స్టూడియో అదే మన అసెంబ్లీ కడుతున్నారు కదా అమరావతిలో, దాన్ని చెడగొట్టాడు కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరణ చేసి డెఫినెట్గా అక్కడ ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సీఎం కూడా అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ అక్కడికి వెళ్తుంది లేదని అర్జెంటే లేదు, కంగారు లేదు, వెళ్ళక్కలేదు. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఆంధ్రాకి వచ్చే రెవెన్యూ ఆంధ్రాకి వస్తుంది. ఇప్పుడు మన జిఎస్టీ ఉంది కదండి, జిఎస్టీలో 50% ఆంధ్రాకి వెళ్తుంది. అక్కడ షూటింగ్ అక్కడ వచ్చిన కలెక్షన్కి, తెలంగాణ వచ్చిన కలెక్షన్కి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది జిఎస్టీ 9%. కాబట్టి ఇండస్ట్రీ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి టీం మాత్రం మన అన్ని సినిమాని బాగా గుర్తిస్తారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కండిషన్స్ అడగబోతున్నారు, ఎలాంటిది రిక్వెస్ట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అది ఇప్పుడు మనం ఆల్రెడీ అంతకుముందు ఇచ్చిన ప్రపోజల్ ఉందండి. ఆ ప్రపోజల్ మీకు కూడా పంపిస్తాను. ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే టికెట్ రేట్లు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఫస్ట్ వీక్కి కావాల్సినప్పుడు అడగటం పెంచుకుంటే అవకాశం ఆయన అప్పుడు ఇవ్వలేదు కక్ష కట్టి. పవన్ కళ్యాణ్ గురించి కష్టపడి కక్ష కట్టి ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు అన్ని సినిమాలకి అడిగిన వాళ్ళు ఇస్తారు. మేము ఇంకో కోరుతున్నాం, పెద్ద సినిమాకి రేటు పెంచండి అడిగినప్పుడు, అలాగే చిన్న సినిమాకి రేటు తగ్గించండి అడిగినప్పుడు. మా సినిమా ఉంది 100 రూపాయలు అమ్ముతున్నారు అనుకోండి, 200 రూపాయలు చేయమని అడుగుతున్నారు వాళ్ళు, పెద్ద సినిమాకి చేస్తారు. అలాగే మాది 100 రూపాయల సినిమా, చిన్న సినిమా, ఇది అంత పొటెన్షియాలిటీ లేదు కాబట్టి దీన్ని 70 రూపాయలు చేయండి అని అడుగుతాం మేము. దానికి కూడా వాళ్ళు వెసులుబాటు ఇచ్చే మార్గం ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలే, కింద దిగటానికి వీల్లేదు, పెంచుకుంటే అవకాశం ఇస్తున్నారు. అలా కాదు, పెంచుకుని తగ్గించుకుని ఏదైనా చేసుకునే అవకాశాన్ని మాత్రం ఒకటి కోరుతున్నాం. కానీ ఇలా పెంచడం వల్ల నార్మల్ జనాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ చిన్న ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీతో పోవాలంటే 1000-2000 రూపాయలు అవుతుంది, బడ్డెన్ అవుతుంది. కానీ ఇలా పెంచడం ఎంతవరకు కరెక్ట్? జనాల మీద భారం పడట్లేదా? అంటే అన్ని సినిమాలు పెంచడం, ఒక 7-8 సినిమాలు పెంచుతారండి. ఇది ప్రభాస్ సినిమాకి, పుష్ప సినిమాకి, ఇలాంటి వాటికి ఆ సరదా దొరద ఉన్నవాడు ఎవడో ఆ ఫస్ట్ వీక్ చూస్తాడు, సెకండ్ వీక్ నుంచి మామూలు రేట్లే పెడతారు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నాం అంతే, అలా ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకు క్యాష్ చేసుకుంటున్నారంటే మా బడ్జెట్ పెరిగింది కాబట్టి ఆ బడ్జెట్ని మేము రికవర్ చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు దీని గురించి వాదోపవాదాలు చాలా జరిగినాయండి. ఇప్పుడు నేను చిన్న ప్రొడ్యూసర్గా నేను ఆ విషయం గురించి నేను డిస్కస్ చేయకూడదు. మేమేమంటున్నాం అంటే 100 రూపాయల టికెట్ని 70 రూపాయలు చేయండి అంటున్నాం మేము. చిన్న సినిమా మీరు అన్నట్టు చూడండి, ఎందుకు అందుబాటులో ఉండాలంటే చిన్న సినిమాకి థియేటర్ ప్రేక్షకుడు రావాలంటే టికెట్ తగ్గించమని అడుగుతున్నాం. అలాగే ఆల్రెడీ కొంతమంది తగ్గిస్తున్నారు పరోక్షంగా. ఎలాగంటే నిన్న హరూమ్ హరాన సినిమా రిలీజ్ అయింది 14వ తారీఖున, దానికి 2 టికెట్ కొంటే 1 టికెట్ ఫ్రీ అండి. 2 టికెట్లు ఉంటే 1 టికెట్ అంటే 100 రూపాయల టికెట్ 200 కదా, 2 టికెట్లు 200 అవుతుంది. ఇప్పుడు 1 టికెట్ ఫ్రీ అంటే 1 టికెట్ 70 రూపాయలు పడింది. మేము చెప్పేది ఏంటి, అదే కదా అడిగింది మేము. టికెట్ 70 రూపాయలు చేస్తే ప్రేక్షకుడు త్వరగా వస్తాడు థియేటర్కి అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు స్కీమ్ పెట్టారు, ఇది బట్టల షాపులో 2 చీరలు కొంటే చీర ఫ్రీ అన్నట్టుగా 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీ అన్నారు. అలాగే మన పీవీఆర్ మల్టీప్లెక్స్ వాళ్ళు పాస్పోర్ట్ అని ఒక స్కీమ్ పెట్టారు. 349 రూపీస్కి మీరు టికెట్ కొంటే కనుక 4 టికెట్లు ఇస్తారు. అంటే శుక్ర, శని, ఆదివారం తప్ప మిగతా 4 రోజుల్లోని మీరు ఆ సినిమాని చూడొచ్చు. 4 సినిమాలు చూడొచ్చు, ఒక సినిమా కాదు, 4 సినిమాలు చూడొచ్చు. 4 సినిమాలు చూడొచ్చు. 349 రూపీస్కి 4 సినిమాలు ఆ నెలలో, ఒక నెలలో చూడొచ్చు. అది కూడా వారంలో చూడాలని అర్జెంట్ లేదు. అంటే శుక్ర, శని, ఆదివారం వదిలేస్తే సోమవారం నుంచి థియేటర్లు కొంచెం డల్గా ఉంటాయి. ఈ టికెట్ వల్ల ప్రేక్షకుడు వెళ్తాడు. ఆడికి 85 రూపాయలు పడింది టికెట్, మల్టీప్లెక్స్ 80 రూపాయలు అంటే చీపే. అలాగే ఏంటంటే మనం అనుకునే స్కీమ్ ఆల్రెడీ పీవీఆర్ వాళ్ళు పెట్టారు, హరూమ్ హరా పెట్టాడు. అంతకుముందు ఒక ప్రొడ్యూసరు నా సినిమా మొదటి రోజు అందరికీ ఫ్రీ అని పెట్టాడు. ఎందుకలా? ఊరికే మరి ఎందుకు, ఎలాగ జనం రారు థియేటర్కి, ఫ్రీ అంటే అట్లీస్ట్ ఆ అబ్బాయి సినిమా చూస్తారని ఉద్దేశం. వాళ్ళ అబ్బాయి హీరో అతను, ఆ సినిమా వైజాగ్లో తీసేయాలండి, సినిమా పేరు మర్చిపోయాను చెప్తాను మీకు. ఆ సినిమా సక్సెస్ అయింది. మనుషు అన్ని భారతదేశం, హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఫుల్ అయింది సినిమా. ఫ్రీ కదా, వెళ్ళారు. మళ్ళీ మ్యాట్ని నుంచో సెకండ్ షో నుంచో టికెట్ పెడతారు, తగ్గుద్ది. ఎలాగా అతని ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిసిటీలకి ప్రమోషన్కి ఖర్చు పెట్టే డబ్బుని అసలు ఫ్రీ అంటే ప్రేక్షకుడు వస్తారు కదా ఉద్దేశంతో. బాగుంది అనుకోండి, మనుషులు చూస్తారు బాగుంది, మీరు చెప్తారు బాగుంది సినిమా అని చెప్తారు కదా, అప్పుడు మ్యాట్ని కూడా టికెట్ కొనుక్కుని వెళ్తాడు. అది కూడా మంచి ఐడియా. ఏంటంటే ప్రేక్షకుల నుంచి, ప్రజల నుంచి కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయండి. ఈ టికెట్ తగ్గించడం ఒక పద్ధతి. నారాయణమూర్తి గారు ఎప్పుడు పోరాడుతూ ఉంటారు, నేల అనేది ఉండాలి ఖచ్చితంగా. మాస్ అనేవాడు నేల సినిమా చూడతాడు కాబట్టి నేలకి టికెట్ నేల అనే క్లాస్ ఉండాలి, తగ్గించి పెట్టాలని చెప్పి పాపం ఆయన ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాడు. ఈ మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత ఏమైందంటే 3
క్లాస్లో ఒకటే రేటు, ఒకటే రేటు. 100 రూపాయలు కింద నుంచి పైన దాకా 100 రూపాయలు కదా మల్టీప్లెక్స్లో. కానీ సార్ ఇప్పుడు సినిమాలు ఒక ₹1,00,00,000 తీయాలంటే ఈ రోజుల్లో కొద్ది కష్టంగా ఉంది. కానీ దీంట్లో కాస్ట్ ఎక్కడ తగ్గించచ్చు, ఎవరి తప్పు జరుగుతుంది, లేకుంటే డైరెక్టర్ తప్ప, హీరో తప్ప, లేకుంటే ప్రొడ్యూసర్ గారు తప్ప, తీసుకునే స్టార్ కాస్టింగ్ వల్ల సినిమా తీసే నిర్మాతే తప్పు, ఎక్కడ తగ్గించచ్చు? డిసైడ్ చేసిన నిర్మాతే కదా. ఖర్చు తగ్గించడం అంటే ఏంటండి, ఇప్పుడు ₹1,00,00,000 సినిమా తీస్తేనా అని తప్పండి, అక్కలేదు. ఎంతలో సినిమా తీయచ్చు. ఇప్పుడు టీవీ సీరియల్ తీస్తున్నారు, ఎంత అవుతుందని ₹1,00,00,000 అవుతుందా? వెబ్ సిరీస్ తీస్తున్నారు, ₹1,00,00,000 అవ్వట్లేదా? అవ్వట్లేదు. వెబ్ సిరీస్కి టీవీ సీరియల్కి సినిమా తేడా ఏంటి అసలు? ఏంటి చెప్పండి మీరు, ఏం తేడా ఉంది? క్యాస్టింగ్ తేడా ఉంది. కాస్టింగ్ తేడా ఉంది. క్యాస్టింగ్ ఏంటి, సినిమా అంటే థియేటర్లో చూసే జనం కాబట్టి థియేటర్కి వెళ్ళే హీరోని పెట్టాలని. వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్లో ఉండే హీరోని పెడతారు, టీవీ సీరియల్లో పాపులర్ అని టీవీ సీరియల్లో పెడతారు. రేంజ్ ఇక్కడ క్యాస్టింగ్ బట్టి, చూసే ప్రేక్షకుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు ₹1,00,00,000 సినిమా తీసి, 2 కోట్ల సినిమా తీసి ఆడిన సినిమాలు ఒక 2-3 చెప్పండి మీరు, నాకు చూస్తాను. నేను ₹1,00,00,000 తీసిన సినిమా ఒక్కటి చెప్పండి చూస్తాను, హిట్ అయిన సినిమా ఉండదు. అంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉంది కాబట్టి మీరు ₹1,00,00,000 బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది హిట్ కోసం కుదరదు, హిట్ అవ్వదు. ఎందుకు హిట్ అవ్వదు అంటే ఇవాళ టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ అద్భుతమైన కాస్ట్లీగా రిచ్గా తీస్తున్నారండి. ₹1,00,00,000 మీరు ఇలా చుడితం వల్ల జనం థియేటర్కి ఎందుకు చూస్తారు? మీ టార్గెట్ ఏంటి? థియేటర్ టార్గెట్ అన్నప్పుడు థియేటర్కి ప్రేక్షకుడు ఎలా రావాలి, ఎలా రాబట్టుకోవాలి అంటే దానికి ₹1,00,00,000 పబ్లిసిటీ చేయాలి అసలు ముందు. థియేటర్ రావాలంటే టికెట్ తీయాలంటే ఎవడన్నా ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే కనుక ₹1,00,00,000 పబ్లిసిటీ ఖర్చు అవుద్ది. ఎలాగా టీవీ మాధ్యమాల్లో, పేపర్ యాడ్లో, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఏ విధంగా అయితేనే సరే ప్రేక్షకుడు రోజు పొద్దున సాయంత్రం 3 సార్లు నా సినిమా ఉంది పలానా థియేటర్లో, నా సినిమా ఉంది పలానా థియేటర్లో అని చెవులో ఊదితే ఆడ ప్రేక్షకుడు థియేటర్ రావడానికి సిద్ధపడతాడు. వీడు సిద్ధపడే టైంకి మీలాంటి వాళ్ళు ఎవరో పేపర్లో, టీవీలోనే వేస్తూ ఉంటారు, ఈ సినిమా ఫ్లాప్ అయింది, చెత్తలా ఉంది, డైరెక్టర్ ఎదవా, ఈడెదవా, ఆడేదవా అని తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ ప్రిపేర్ అయ్యి బట్టలు కట్టుకున్నవాడు కూడా ప్రేక్షకుడు ఎందుకులే మనోడు ఫ్లాప్ అన్నాడు కదా ఎందుకు లేని చెప్పి రావడం మానేస్తాడు. ఈ రేటింగ్లు కొంచెం జనాన్ని ఆపుతున్నాయి. అంటే మంచిని త్వరగా స్ప్రెడ్ అయిపోతే తప్ప చెడు త్వరగా స్ప్రెడ్ అవుతుందండి. బాగుందంట అంటే చూద్దాంలో ఉంటాడు, బాగున్నాడు. ఫ్లాప్ అంటే ఇంకెందుకు చూడదిలే అనుకుంటాడు. కాబట్టి ఈ రేటింగ్ల వల్ల కొద్ది నష్టం థియేటర్ ప్రేక్షకుడు రావట్లే. రెండోది మీరు చెప్పిన రేట్లు ఎంట్రన్స్ రేట్లు ₹150, ₹200. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్లు, గేప్కార్న్లు ఎన్ని ₹1000 అవుతుంది. చిన్న సినిమాకి ₹1000 పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వాడి ప్రేక్షకుడు థియేటర్ రావట్లే. మూడో విషయం ఏంటంటే థియేటర్లు అందుబాటులో ఉండటం. అంటే అందుబాటులో ఉండటం అంటే పూర్వం అనుకోండి మనకు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్న మనం చిన్నప్పుడు మంచినీళ్ళ డబ్బాలు చేప పట్టుకుని థియేటర్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఈవేళ ఏంటి, మీ ఇంటికి ఎంత దగ్గరలో ఉంది థియేటర్ చూస్తున్నారు. థియేటర్ అలాగే మల్టీప్లెక్స్ కూడా సిటీలో ఎన్ని 100-130 మల్టీప్లెక్స్ ఉన్నాయండి, స్క్రీన్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ స్క్రీన్స్. ఆడు పక్కన స్క్రీన్కి వెళ్తారు తప్ప ఎక్కడికో ఆర్పీ రోడ్డుకి వెళ్ళి సినిమా చూద్దామన్న ఉత్సాహం లేదు. ఈ ట్రాఫిక్లో అందరం ఎందుకు వెళ్ళటం అని మన పక్కన పీవీఆర్ ఉంది, దాంట్లోకి వెళ్దామా, దాని సినిమాక్స్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. మీ సినిమా ఆ థియేటర్లో ఉండాలి, సినిమాక్స్ ఉండాలంటే ఈ వారం 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాక్స్లో 4 స్క్రీన్స్ ఉన్నాయి. 4 స్క్రీన్లు 10 సినిమాలు ఆడతారు కదా. మీరు ఎక్కడో స్క్రీన్ అక్కడో స్క్రీన్ ఉంటుంది. మీది ఎక్కడో దూరంగా ఉందనుకోండి, ఆ థియేటర్కి మీరు వెళ్ళడానికి మనసు అంగీకరించదు, వెళ్ళలేరు అందరం, టైం వేస్ట్ అని. ఓకే. కాబట్టి అందుబాటులో థియేటర్ ఉండాలి, అందుబాటులో టికెట్ ధర ఉండాలి, అందుబాటులో మన సినిమా ఉండాలి మెయిన్. ఈ 3 లేక కొంచెం థియేటర్ ప్రేక్షకుడు దూరం అవుతున్నాడు. వీటిలన్నిటికన్నా పెద్ద పెనుభూతం ఏంటంటే ఓటీటీ అండి. సినిమా రిలీజ్ రోజునే కింద వేస్తున్నారు ఆహా అని, లేకపోతే అమెజాన్ అని వేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు 1 వీక్ ఆగరా, ఇది సినిమా అమెజాన్లో వస్తుందిరా అని చెప్పడం కోసం. పూర్వం ఇండస్ట్రీ నుంచి 60 రోజుల వరకు 90 రోజుల వరకు ఎవరో సినిమా టీవీలో ఓటీటీలో ఒకటా వీళ్ళని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెద్ద నిర్మాతలే దాన్ని తప్పించి పక్కన పెట్టి 14 రోజులు సినిమా ఇచ్చేస్తున్నారు. ఈవేళ మీకు 14 రోజుల్లో సినిమాలు ఇచ్చిన చాలా ఉన్నాయి. చాలా సినిమాలు 14 రోజులు పడిపోయినాయి. ఒక పేరు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కానీ సినిమా రిలీజ్ 14 రోజులు అన్ని ఓటీటీలు వచ్చేస్తుంది సినిమా. అప్పుడు ప్రేక్షకుడు ఏమంటాడు, ఈ మాత్రం సినిమాకి మళ్ళీ థియేటర్కి వెళ్ళి 500 పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీయడం దేనికిలే, ఇలా నెక్స్ట్ వీక్ వస్తుంది కదా అని చూస్తాడు. ఆడికి టికెట్కి ఎంత వస్తుందండి, ₹1 వస్తుంది. ఆహా అనే యాప్స్ మనకి ₹350 కడితే సంవత్సరం కదా మనకి, అంటే రోజుకి ₹1 పడిందండి. రూపాయికి అబ్నార్మల్ పెద్ద సినిమాలు దాంట్లో వస్తున్నాయి. ప్లస్ మీరు వెళ్దామనుకున్న సినిమా కూడా ఆహాలో నెక్స్ట్ వీక్ వచ్చారు. కంగారండి. పైకి థియేటర్కి వెళ్తే మీరు జనం ఉంటారు లేదు, ఇంకోటి షో వేస్తారు కూడా డౌట్గా ఉంది. మొన్న మేము సినిమాకి వెళ్ళామండి, 3 ఉన్నాము, అటు షో వేయలా. ఎందుకంటే మినిమం థియేటర్లో 10 మంది 15 మంది అయితే షో వేయరు అసలు. అది వాళ్ళకు సిస్టమ్ ఉంది, ఎంతమంది ఉండాలని. పైగా ఒక షో వేయాలంటే అక్కడికి 10,000 ఖర్చు అవుద్ది. ఏసీలు ఎన్ని ఉంటాయి కదా, 10,000 ఖర్చు అవుద్ది. మీరు 2-3 వెళ్తే సినిమాకి అండి ఎందుకు ఎత్తాడు, అది ఏం చెప్తారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది లేదా ఏసీ రిపేర్ ఉందని చెప్తాడు. ఆటోమేటిక్గా మీరే చచ్చినట్టు బయటికి వచ్చేస్తాం. మీ డబ్బుకి ఇస్తారులేండి. ఆ విధంగా కూడా నష్టం ఉంది. కాబట్టి ఓటీటీలో అనేది మనకి పెద్ద పెనుభూతం అండి. అది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూద్దాం ఉన్నారు. అదే పుష్ప లాంటి సినిమాకో, అదే ఫ్యామిలీ స్టార్ సినిమాకు, ఇంకో సినిమాకు అయితే
మన ముందు ఆతృతగా పెద్ద హీరో ఎలా చేశాడని చూసే ఉత్సాహం కోసం దాన్ని పుల్లింగ్ అంటారు కదా, ఆ హీరో వల్ల కదా మనం థియేటర్కి వెళ్తున్నాం, కాబట్టి థియేటర్కి వస్తారు. మిగతా చిన్న సినిమాలకి ₹1 మర్చిపోండి, ₹1 సినిమా అసలు జీవితంలో ఆడదు కూడా. నేను చెప్తున్నా రాసుకోండి మీరు. అలా ఆడిన సినిమాలు ఒకటి ఉండి చెప్పండి మీరు, ఏదో ఒకటి ఉంది కదా అంటే అది 50 లక్షలు తీసిన రోజులు కూడా ఉన్నాయి, 70 లక్షలు తీసిన రోజులు మేము 10 లక్షలు తీసిన రోజులు ఉన్నాయి. 10 లక్షలు తీసిన రోజులు అవి వేరు, ఆ గొడవ అయిపోయింది. మీరు satellite అవన్నీ స్థాయికి ఎదిగారు కదా జనం. సరే ఇప్పుడు ఇది ఇలా ఉంటే దీన్ని కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు సినిమా తీయండి. సినిమా టార్గెట్ ఏంటి అసలు, మీరు ఎందుకు సినిమా తీస్తున్నారో ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీ అబ్బాయిని హీరో పెట్టి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మీరు ఎంత తీసినా నష్టం లేదు, తప్పులేదు. మీకు ఒక టార్గెట్ ఉంది కాబట్టి. లేదా మీ తమ్ముడిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ సినిమా తీయండి, తప్పులేదు. అంతేగాని సినిమాని తీసి లాభం సంపాదిద్దామని ఉద్దేశంతో సినిమా తీయడం అనేది తప్పు. ₹1 ₹2 లాభం రాదు, ఖచ్చితంగా పెట్టి 2 కోట్లు పోతుంది. ఇవాళ ఇండస్ట్రీలో 300 సినిమాలు కాపీలు వచ్చి సెన్సార్ అయ్యి రెడీగా ఉన్న సినిమాలు ఉన్నాయి. రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సినిమాలు 300 సినిమాలు ఉన్నాయి. ప్రతి వారం 10 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆ 10 సినిమాలు కూడా ఎక్కడ ఆడుతుందో తెలియట్లేదు, ఎక్కడ రిలీజ్ అయింది, ఎక్కడ తీసారో తెలియట్లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. సినిమా పూర్వం ఏంటంటే అండి, మీరు ₹1 ఇది ఒక్కటే ఇంపార్టెంట్ విషయం. ₹1 పెట్టి మీరు సినిమా తీస్తే, అంటే నేను చెప్పేది మా రోజుల్లో ₹1 పెట్టి సినిమా తీస్తే నాకు ఒక ₹50 లక్షలు నాకు మినిమం శాటర్డే వచ్చేది. ఒక ₹30 లక్షలు ₹40 లక్షలు మినిమం థియేటర్ నుంచి డబ్బు వచ్చేది, నాకు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేవారు. నాకు మిగతా ₹10 లక్షలు ₹20 లక్షలు ఒక డబ్బింగ్లో లేకపోతే ఇంకోటో అప్పట్లో శాటిలైట్ ఉండేది తప్ప ఈ ఓటీటీ లేవండి. ఆ రోజుల నుంచి మాకు వచ్చేది. అంటే మేము ₹1 పెట్టి సినిమా తీస్తే వస్తే 10 లక్షల లాభం వచ్చేది, పోతే 10 లక్షలు పోయేది. అంటే 10% తీసుకుంటేది. ఈవేళ ఏమైంది, ₹1 పెడితే ₹1,20,00,000 తీసుకుంది. 20 lakhs ఏదో అదనంగా పోతుంది, కోటి కాకుండా. కోటి ఏమో పెట్టినట్టు పోయింది, ఈ రిలీజ్ చేయడానికి ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది, అది కూడా పోతుంది. మేము తీసినప్పుడు మేము సినిమా తీస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ నైజాం నుంచి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేవాడు, సీడెడ్ నుంచి 10 లక్షలు ఇచ్చేవాడు, ఆంధ్ర నుంచి 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేవాడు. లేదు సినిమా బాగాలేదనుకోండి, అడు అవుటెడ్ కొనేవాడు, లేదా అడ్వాన్స్ ఇచ్చేవాడు, లేదా రికవరబుల్ అడ్వాన్స్ ఇచ్చేవాడు, లేదా ఎన్ఆర్ఈ ఏదో ఒక సిస్టంలో డబ్బు అనేది రిలీజ్ అయ్యి మాకు డబ్బు వచ్చేది. ఆ డబ్బుకి మేము ల్యాబ్లో కట్టేవాళ్ళం. ఈవేళ ఏమైంది, ఏ సినిమా తీసినా ఖచ్చితంగా మీ డబ్బే పూర్తిగా పెట్టుకుని మీ డబ్బుతోటి రిలీజ్ చేసి మీ డబ్బుతోటి పోగొట్టుకోవాలి. మేమైతే ఖచ్చితంగా సినిమా తీసేది వ్యాపారం కోసం తప్ప మాకేమీ సొంత ఎజెండా లేదు. అంటే మా అబ్బాయిని హీరో చేద్దాం, నేను డైరెక్టర్ అవుదాం, ఇలాంటి సరదాలు ఏం లేవు మాకు. కాబట్టి మేము కమర్షియల్గా సినిమా తీస్తాం కాబట్టి ఇతనికి ఎంత మార్కెట్ ఉంది, ఇతను తీనా వద్దా అని ఆలోచించుకొని సినిమా తీస్తాం. మాకు అందుబాటులోకి వచ్చినప్పుడు సినిమా తీస్తాం తప్ప ఆడికి అందుబాటులోకి వచ్చిన మేము సినిమా తీయం. మేము తీస్తున్నాం, ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు తీస్తాను నేను, నా స్కీమ్ నా స్టైల్ నాకు ఉంటుంది, నా సినిమా తీస్తాను, నేను సేపు అవుతున్నా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే ఇది ఇట్టు కొడతాను అని తీస్తాడు, నేనైతే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ తీస్తానని తీస్తా. ఫ్లాప్ అవుద్దని నాకు తెలుసు. మరి ఫ్లాప్ అవుద్దని తెలిసి ఎందుకు తీస్తున్నారంటే, ఇట్ అవుతుంది తీసిన సినిమా ఇట్ అయిందిగా, ఇట్ అవ్వలేదుగా, అది ఫ్లాప్ అయిందిగా, నాది ఫ్లాప్ అయిన సినిమా ఫ్లాప్. ఆల్రెడీ మెంటల్గా కూడా ఫ్రీ ₹1 అవుతుంది అనుకుంటే దాని ఇట్లా 78 లక్షలు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మేము ప్రతి వారం మాకు అన్ని జిల్లాలకు ఫోన్ చేస్తాం, ఈ కలెక్షన్ ఎంత ఉంది, ఈ కలెక్షన్ ఎంత నోట్ చేసుకుని అందరికీ సప్లై ఫార్వర్డ్ చేస్తుంటాం. ఓ రోజు డిస్ట్రిబ్యూటర్ అడిగాడు, ఏమంటే అన్ని సినిమా గురించి అడిగితే మీ సినిమా గురించి అడగలేదు ఏంటి సార్ కలెక్షన్ అన్నాడు. నా సినిమా ఎంత ఉండదు నాకు తెలీదా, నేను 4-5 సార్లు ఇక్కడ అంతకుముందు నేను ప్రివ్యూ చూశాను, డబ్బింగ్లో చూశాను, ఎడిటింగ్లో చూశాను, నా సినిమా గురించి నాకు తెలియదు ఏంటి అంటే, ఎదరోటి సినిమా అయినా ఆడిందేమో పొరపాటున లేదా బాగుందేమో అని ఆతృత కోసం అడుగుతుంది తప్ప నా సినిమా కలెక్షన్ నాకు తెలుసులే అని చెప్పాం. అంటే మీరు అన్నట్టు అంత కన్ఫర్మ్గా ఉండేవాళ్ళు మేము, ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుందని మాకు తెలుసు. మేము ఆడుతుంది గ్యారంటీగా అనుకున్న సినిమాలు తీసినవి కూడా ఉన్నాయి, అవి కూడా రాలేదు. సరే ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారి, రామ్ చరణ్ గారిది వీళ్ళ మార్కెట్ వేరుంది. తీసుకున్నట్టయితే మంచు విష్ణు గారి మార్కెట్ ఆయన లేదు, అంటే మార్కెట్ ఉంది కానీ ఇప్పుడు పెట్టిన బడ్జెట్ అంత మార్కెట్ లేదు. ఆయనే నోటి ద్వారా నా మార్కెట్కు పై స్థాయికి మించి చేయాల్సి వస్తుంది. ఆయన తీసుకుంటే ఎంత లేదన్నా సరే 50 లక్షల్లో 50 కోట్లలో సినిమా ఆయన బడ్జెట్, కానీ 600 కోట్లు పెట్టి సినిమా కన్నప్ప తీస్తున్నారు. ఇది ఆయనకు పెట్టొచ్చా, లేకుంటే తలకు మించిన భారమా, లేకుంటే ఏం జరగబోతుంది, అసలు ఇది మార్కెట్ చేయబోతారా, అంతా ఈయనకు మార్కెట్గా ఉందనుకోవచ్చా? మంచు విష్ణు గారి గురించి సినిమా గురించి డిస్కస్ చేసేంత స్థాయి నాకు లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పండి, నీట్గా చెప్పను, పాజిటివ్గా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఓడు కూడా సినిమా ఇటు తీద్దామని ఆలోచిస్తారు కదండి. ఈ కన్నప్ప అనే సినిమా ఆల్రెడీ తెలుగులో ఒకసారి వచ్చింది, భక్త కన్నప్ప వచ్చింది ఏమండి, అది సినిమా తీస్తున్నారు వీళ్ళు. పైగా ఆ కథ అంతా అందరికీ తెలుసండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద కానీ, యేసుప్రభు మీద కానీ, సాయిబాబా మీద కానీ, స్వామి అయ్యప్ప మీద కానీ సినిమాలు ఒకసారి తీసిన సినిమా రెండోసారి ఆడలేదండి ఎక్కడ ఆడలేదు. అలాగే ఈ భక్త కన్నప్ప కూడా ఒకసారి వచ్చింది, ఏమో రెండోసారి ఆడచ్చు, అది వేరే విషయం. వీళ్ళు ఆ సినిమాని అమెరికాలోనో ఎక్కడ లండన్లో తీశారు, స్విట్జర్లాండ్లో తీస్తున్నారు. అక్కడ ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్ పాయింట్. భక్త కన్నప్ప స్విట్జర్లాండ్లో పుట్టలేదే, మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో మీద పక్క రాష్ట్రంలో పుట్టుంటాడు. ఇక్కడ అడవిలో ఉన్న భక్త కన్నప్ప అంతే కదా, అంతే. మరి వీళ్ళు అక్కడ ఎందుకు తీస్తున్నారో నాకు తెలియదు. వీళ్ళు దానికి జాతీయ స్థాయి ఆర్టిస్ట్ పెట్టారు. అవును, అంటే దీన్ని మోడర్న్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇది
మన భక్త కన్నప్ప సెటప్ని వాళ్ళు మోడర్న్గా చేస్తే ఏదైనా అడాప్ట్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నా. ఏది ఏమైనా మంచి విష్ణు గారు చాలా మంచివాడు, మా అసోసియేషన్కి బోర్డు అంతా హెల్ప్ చేశాడు, బిల్డింగ్ కడతా అన్నారు. మొన్న రెండోసారి మేము కూడా ఆయన్ని దిగద్దు మీరే ఉండాలి సార్, మళ్ళీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఉన్నారు మా అందరి కోరిక మీదకి. ఆ సినిమా హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక పైన భగవంతున్నాడు వేరే కానీ విషయం. హిట్ అవ్వాలని, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టినప్పుడు హిట్ అవ్వాలి. కానీ మోహన్ బాబు గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. కానీ ఈయన ఇంత తలకు మించిన భారం 600 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏమో కాదండి. ఇప్పుడు మోహన్ బాబు గారితో పాటు యువకులుగా ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా స్టార్స్. అందరు ప్యాన్ ఇండియా, అక్షయ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ తీసుకుని, అమితాబ్ బచ్చన్ గారు కానీ, ప్రభాస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. కాబట్టి సినిమాకి ఏదో ఉంది, వాళ్ళ ఐడియా వాళ్ళకు ఉంటుంది. మన వాళ్ళని ఎదురోళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ ప్లాన్ ఏదో వాళ్ళకు ఉండి ఉంటుంది. డెఫినెట్గా సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. హిట్ అవుతుంది ఇండస్ట్రీ. కానీ ఇన్ కేస్ అవ్వలేదు అనుకో, వాట్ ఇస్ నెక్స్ట్ పొజిషన్? ఏముంది వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తిపరులు వాళ్ళు, ఏముంది 500 కోట్లు తేడా ఏముంది. కానీ బిజినెస్ అవుద్దిగా సినిమా. అంటే ఇప్పుడు నష్టాన్ని కష్టాన్ని అందరూ పంచుకుంటారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి దాంట్లో మామూలుగా అయితే మరి ఒక్కొక్కరికి చాలా పెద్ద పెద్ద రెమ్యునేషన్లు ఉంటాయి. అక్షయ్ కుమార్ గారికి తక్కువ ఉండదు, అమితాబ్ బచ్చన్కి తక్కువ ఉండదు, ప్రభాస్ తక్కువ ఉండదు. ప్రభాస్ మోహన్ లాల్ కూడా ఉన్నాడు. మోహన్ లాల్ గారు కూడా, వీళ్ళందరూ నాటి జోక్ సార్ అంత పెద్ద. అంటే ఆ భక్త కన్నప్పలో అన్ని క్యారెక్టర్ లేకుండా నాకు తెలియదు. మరి నా కథ తెలిసిన భక్త కన్నప్ప తెలిసింది. మనకి ఇంతకుముందు చూసినా మనం చదువుకున్న దాంట్లో భక్త కన్నప్ప కృష్ణరాజు గారు సినిమా ఉంది కదా, మరి అప్పుడు ఆయన క్యారెక్టర్ ఎక్కడ లేవు, దాంట్లో ఎక్కడ తెలియదు మనకి. లేని దాన్ని కొంచెం డెవలప్ చేసి ఉంటారు. ఓకే, కథను ఏదైనా మార్చుంటారు నా ఉద్దేశం. ఒరిజినాలిటీగా పెట్టలేదు అంటారా వీళ్ళు? మరి ఒరిజినల్ కథలో మోహన్ లాల్కి వాళ్ళకి ఎక్కడ కథలు ఉన్నాయి, పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అది అర్థం అవ్వట్లేదు. అంటే నేనేమనుకున్నాను అంటే, ఇప్పుడు సినిమాలో ఎన్టీ రామారావు సినిమాలో ఒక సాంగ్లో 5-6 క్యారెక్టర్లు వస్తాయి. అదిగో అడుగు అడుగు అని ఒక పాట ఉంది ఆ సినిమాలో, ఎన్టీ రామారావు సినిమాలో. ఆయన పాపరాయుడు గాను, అలాగే మహారాజ్ గాను, అలా 3-4 గెటప్లు వేసుకుని వస్తాయి కదండి. అలాగే ఏదైనా ఒక పాట మన ఇది సినిమా అది చెప్తుంది సార్, ఎన్టీ రామారావు గారిది. అల్లూరి సీతారామరాజుగా అన్ని క్యారెక్టర్లు ఆయనే వస్తుంది, అడుగు అడుగు అతనే అని వస్తుంది, అల్లూరి అని చెప్పేసి వస్తుంటాయి. అలాగే వీళ్ళు ఏదైనా ఒక పాటలో ఏదైనా వీళ్ళందరినీ పెడుతున్నారేమో అనుకుంటున్నాను. మనకు తెలియదులేండి, తెలియని విషయం గురించి మనం కామెంట్ చేయకూడదు. కానీ ఏదైనా ఒక మంచి సినిమా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, ఇటువంటి కోరుకుందాం. దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ట్రైలర్ చూసిన బాగానే ఉంది. మరి అంటే గెటప్లు అవి మారినాయి. అసలు ఆ భక్త కన్నప్ప గెటప్లకి ఈ గెటప్లకి సంబంధం లేదు. ఆ క్యారెక్టర్కి, భక్త కన్నప్ప క్యారెక్టర్కి విష్ణు గారి కట్అవుట్ సెట్ అవుతుందంటారా? ఏమంటే సెట్ అవుతుంది వాళ్ళు చేసిన వాళ్ళు చూసిందని మాడదాం ప్రేక్షకులు. మనం అంతే ముందే కామెంట్ చేయడం, రిలీజ్ అయిన తర్వాత మీరు ఇష్టం మాడతారు. ఇంకా వాటికి ఎట్లా చూసినాక మనం మాట్లాడతాం కదా. ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, ఆ ప్రయత్నం సక్సెస్ అయితే 10 మందికి దారి చూపిస్తుంది అది. ఓకే, మీరు చేసిన సినిమాలు కొన్ని, కానీ మీరు అప్పుడు బిజినెస్ ఎలా చేశారు? బయర్స్ వచ్చారు, కొన్నారు, సినిమా లేదు సార్. బయర్స్ కొనడం కాకుండా ఇంకా అన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవ్వకున్నా సరే. ఎవరు చెప్పారు రిలీజ్ అవ్వలేదు? చాలా మటుకు రిలీజ్ అవ్వాలని చెప్పేసి అని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? మాకు చాలా మా ఎంక్వైరీ తెలిసింది. మీరు నన్ను అడగదు, నా సినిమా అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నా జోరు 70 నాది చెప్తే మీకు తెలుస్తుందా? నేను అన్ని సినిమాలు రిలీజ్ చేశా. ఒకే ఒక సినిమా నేను రిలీజ్ చేయని సినిమా విజేత అనే సినిమా. విజేత అంటే తారకరత్న, శ్వేత బసుప్రసాద్, ఎల్బి శ్రీరాములు యాక్షన్ సినిమా ఒకటి తీసాం. అది హిందీ సినిమా, రీమేక్ సినిమా చేసిన తర్వాత సినిమా ప్రివ్యూ ఎత్తే మా నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ గారు, నా శ్రేయోభిలాషి, ఆయన సినిమా చూసి ఏమైనా ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసావు నువ్వు, ఇది జనంలోకి వెళ్దేమో ఆడదేమో, అనవసరంగా రిలీజ్ చేస్తే మళ్ళీ 25-30 లక్షలు పోగొడతావు, రిలీజ్ చేయొద్దు అని చెప్పి నన్ను ఆఫ్ చేశారు. నా కెరియర్లో రిలీజ్ చేయకుండా ఉన్న సినిమా అదొకటే అంటారు. ఇంకెవడైనా 2 సినిమా చెప్పాలని చూస్తాను. కానీ ఇప్పుడు ఓటీటీ అని రావడము, మీరు కూడా మా ఓటీటీ ఉంది, ఓటీటీ అని పెట్టారు, ఊర్వశి ఓటీటీ కదా సార్. ఓటీటీ పెట్టడం వల్ల థియేటర్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇది ఉండడం కరెక్టా తప్ప? 2 రకాలండి. ఇప్పుడు థియేటర్లో చూడని సినిమాలన్నీ ఓటీటీలో చూస్తారు, అది ప్లస్ పాయింట్. ఇప్పుడు థియేటర్ మామూలుగా సినిమా అయితే రిలీజ్ అయితే చూడలేదు, 2 తీసేస్తున్నారు. నిన్న 14 సినిమాలు 10 సినిమాలు తీయానండి, దాంట్లో 4 సినిమాలు షోలే పడలేదు. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది సినిమా పడింది, చాలా షోట్ల షో పడలేదు, అసలు నో షో. మ్యూజిక్ షాప్ మూర్తి. అలాగే మన గ్రాఫిక్స్ సినిమా ఇంద్ర అనే సినిమా వచ్చింది, అది ఎక్కడ నో షో, అంటే షోలే పడలేదు ఎక్కడ. అంటే థియేటర్ ప్రేక్షకుడు ఇద్దరు కూడా రాలా. అలాగే ఆ సినిమా అరోహమారా అని సినిమా ఉంది, అది పర్లేదు, కలెక్షన్స్ మార్నింగ్ షో ఫుల్ అయింది. జగదంబాలో మ్యాట్ని కూడా 40-50 ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఇంకో 2 సినిమా మహారాజా అనే సినిమా రిలీజ్ అయింది, అది కూడా బాగానే ఉంది. అంటే డబ్బింగ్ సినిమా అది, ఆయన కూడా అది కూడా 30,000-40,000 కలెక్షన్ రన్ అవుతుంది. అంటే 7 రోజులకి ఆడతాకి ఇబ్బంది లేని సినిమా అది కూడా ఆడితే హిట్ అయ్యే సినిమా కూడా అది, ఆ ఛాన్స్ ఉంది, ఆ సినిమా బాగానే ఉంది.
ఇంకా మిగతా 4 సినిమాలు పేర్లు చెప్పను, ఆ 4 సినిమాలకి అసలు ప్రేక్షకుడు థియేటర్ రాలేదు, షో పడలేదు వాళ్ళు. షో పడలేదు. ఇప్పుడు ఆ షో పడిన సినిమాలన్నింటినీ ఓటీటీలో చూస్తారు. అది నా ఓరసేవ ఉండొచ్చు, లేకపోతే ఆహా ఉండొచ్చు, ఇంకోటి అమెజాన్ ఉండొచ్చు, ఆ అమెజాన్లో చూస్తారు గ్యారంటీగా. కాబట్టి ఓటీటీ వల్ల ఉపయోగం ఉంది దాంట్లో. ఇకపోతే ఉపయోగం నష్టమైంది ఏంటి అంటే మీకు చెప్పాను ఎంతగా థియేటర్ ఫ్రెష్ కూడా రాడు, ఈ ఓటీటీలో వస్తుంది త్వరలో ఖచ్చితంగా ఏదో ఓటీటీలో వస్తుంది, పెద్ద సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్నట్టుగా అన్ని ఓటీటీలో రావట్లా, చిన్న సినిమాలు కూడా ఓటీటీలు కొనని సినిమాలు, ఓటీటీలో పెట్టని సినిమాలు 70% ఉన్నాయి. 70% ఉన్నాయి. 70% అంటే 100 సినిమాలు చిన్న సినిమాలు వస్తే 70 సినిమాలు ఓటీటీ కూడా నోచుకోవట్లేదు. అవి ఓన్లీ యూట్యూబ్లో పెడుతున్నారు. అవి ఓటీటీ కొనక, ఓటీటీ వాళ్ళకి వీళ్ళు అమ్మలేక, ఓటీటీలో వీళ్ళు పెట్టలేక, ఓటీటీకి మార్గం కనపడక, అంటే సపోజ్ అమెజాన్ ఉంది, అమెజాన్లో నా సినిమా పెడదాం అనుకుంటున్నాను, ఆడు కొనక్కలేదు, నేను షేరింగ్ ఇస్తాను, షేరింగ్ కూడా తీసుకుంటలేదు వాళ్ళు. ఆహా ఉంది, ఆహాకి నేను షేరింగ్ ఇస్తాను, నా సినిమాలు నాకు 4 ఉన్నాయి. మొన్న నేను సునీల్తో సినిమా తీశాను, అతడు ఆమె ప్రియుడు అనే సినిమా. ఆ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్టర్, ఆ సినిమా సునీల్ మెయిన్ క్యారెక్టరు. మేము సినిమా బాగా తీసాం, మనం ఓటీటీ పెట్టాం కొనలేదు, ఆహా పెట్టాం కొనలేదు, అమెజాన్ పెట్టాం కొనలేదు, కాదు తీసుకోలేదు, రిజెక్ట్ చేయలేదు, అలా ఉంది అది. ఆ సినిమా ఇప్పుడు ఏం చేయము, అది ఓటీటీలో పెట్టలేం, థియేటర్లో రిలీజ్ చేసాం, ఆడలేదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టాలి, మార్గం ఒకటే మాకు. ఇంకా యూట్యూబ్లో పెడితే మొత్తం ఫ్రీ కదా, యూట్యూబ్ అనేది ఫ్రీ కదా, ఫ్రీగా చూపించండి దేనిగా ఆలోచిస్తున్నాం, ఎంతో మంది డబ్బులు లాగుదామని. అది అలాగే జాతీయ రహదారిని సినిమా తీసాం, అది ఎక్కడ ఎవడు థియేటర్లో వేసాము, తీసాము, 70 థియేటర్లు వేసాము, ఏదో అంటే ఆడలేదు, వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది డబ్బా, బాగానే ఉంది. మేము దాన్ని రిలీజ్ చేద్దాం అంటే మనం ఓటీటీలో పెడదాం కుదరట్లేదు, ఎవరు తీసుకుంటలేదు, ఆహాలు తీసుకుంటలేదు, ట్రై చేస్తున్నాం, ఈ శాటిలైట్ ట్రై చేస్తున్నాం, అవ్వలేదు, ఇంట్లో పెట్టి కూర్చున్నాం, మరి ఏం చేస్తాం. అందులో ఈ ప్రాక్టికల్గా నేను నా సినిమా గురించి చెప్పాను, బయట సినిమాలు 70% ఉన్నాయి. 100 సినిమాలు రిలీజ్ అయితే 30 సినిమాలు ఊరికే సరదాగా అంటున్నాం, 30 సినిమాలు ఏదైనా ఎక్కడొక్కడ అమ్ముకున్నాం, లేకపోతే ఏదో కింద పడతారు తప్ప 70 సినిమాలు శాటిలైట్లు అమ్మలేక, ఓటీటీ అమ్మలేక, యూట్యూబ్లో పెట్టలేక, ఇంట్లో పెట్టుకోలేక, డబ్బులు లేక, ₹1 కోటి, ₹1.5 పెట్టి సినిమాలు తీసి నాశనం అయిపోయి రోడ్ల మీద తిరిగే చాలామంది జనం ఉన్నారు. అంటే మాకేదో వెనకాల సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము రోడ్డు మీద పడలేదు తప్ప మా డబ్బు కూడా పోయింది. ఇది జ్ఞానోదయంతో తెలుసుకుని ఎవరైనా కొత్త నిర్మాత వస్తే మన ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఒకరిద్దరైనా ఇది నిజమే అని నమ్మి మారితే ఆడు బాగుపడతారు, ఇండస్ట్రీ ఏం బాగుపడదు. ఆ ఇండస్ట్రీ బతికేది, సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమా ప్రొడ్యూసర్ల మీదే సర్వైవల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమా టెక్నీషియన్ ఉన్నారండి, కెమెరామెన్లు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అందరినీ పెట్టుకోలేం కదా. ఇప్పుడు చోటగా నాయుడు గారు ఉన్నారు, అందరూ పెట్టగలరా, ఆయన పెట్టలేరు కదా, ఆయన ₹1 రెమ్యునరేషన్ ఆయనకి. పెద్ద సినిమాలు పెట్టుకుంటారు, చిన్న సినిమాలకి చిన్న కెమెరాని పెట్టుకుంటాం, ఆ చిన్న కెమెరాని మనకి బతుకుతున్నట్టుగా పోషించినట్టుగా. అలాగే టెక్నీషియన్లు, లైట్ మ్యాన్ కానివ్వండి, అందరూ ఆర్ట్ డైరెక్టర్లు కానివ్వండి, అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బతికేది ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫర్ స్మాల్ మూవీస్. వాళ్ళు బతకాలంటే ఒక చిన్న ప్లాన్డ్గా మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, జనం ఎందుకు చూస్తారు, ఎలా చూస్తారు, గతంలో ఏ సినిమా చూశారు అని మనకి దీనికి పెద్ద ఎనాలిసిస్ ఏం అక్కర్లేదు. ఒక 1 వీక్ మీరు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఆడింది, ఏ సినిమా ఆడలేదు, ఎందుకు ఆడలేదు, ఎందుకు ఆడింది, నేను ఇంతకంటే గొప్ప సినిమా తీస్తానా అని నాలో నేను క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. లేదు ఆడి సినిమా తీయడం రాదు కాదు, అలాగే ఆడు వాగుతాడు, నేనే గొప్ప సినిమా తీస్తాను అనుకుంటాడు, సినిమా తీస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చేస్తాడు. మేమైతే ఇంటికి వెళ్ళి ఇక్కడే ఉంటాం, మాకు తెలుసు కాబట్టి, తెలిసి తీస్తున్నాం కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. తెలియ తీసినోడు త్వరగా హైదరాబాద్ నుంచి ఇంటికి షిఫ్ట్ అవుతాడు. సరే, ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీయాలనుకుంటే అసలు వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఎలాంటి కండిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి? దీనికి బడ్జెట్ ఏం లేదండి. ఇప్పుడు మీకు చెప్పిన కథ అంతా అదే కదా. మీరు కొత్త సినిమా తీద్దారు వచ్చారనుకోండి, మీరు అనుకోండి, మీరు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు 1 కోటి పెడతారా, 50 లక్షలు పెడతారా, ముందు పక్కన పెట్టండి. ముందు ఒక 1 మంత్ 2 మంత్స్ స్టడీ చేయండి. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా తీయగలం, ఏ సినిమా తీయలేము, అది ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, దీని సినిమా తీస్తే ఎలాగా, బిజినెస్ ఏంటి, ఎవరు కొంటారు, ఎవరు రిలీజ్ చేస్తారు, మీరు ఎందుకు సినిమా తీస్తున్నారు, అవన్నీ ఒకసారి అలాగా రౌండ్లో మ్యాప్ వేసుకుంటే మీకు అర్థం అవుద్ది. అర్జెంటుగా వచ్చి ఆఫీస్ తీసేసి ఓపెనింగ్ చేసి సినిమా ఫ్లాప్ అయ్యి ఇంటికి పోయేదానికంటే ఒక 2 మంత్స్ వెయిట్ చేయండి, 3 మంత్స్ వెయిట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎవరి దగ్గర పని చేయక్కల మీరు, ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా తీస్తున్నారు, ఏ సినిమా ఎంత అవుతుంది. పైకి కూడా అంటే ₹1 సినిమా తీయడం అంత ఈజీ కాదండి. నేను ₹1 పెట్టి పెడతాను, మీ సినిమా తీయండి, అంత ఈజీ కాదు. దానికి బోల్డ్ అన్ని సాధక బాధకాలు ఉంటాయి, అవన్నీ దాటికెళ్ళి సినిమా తీయాలి. మాకు రోజు 100 కథలు, 100 కష్టాలు, 100 రోజు ఛాంబర్లో మాకు పంచాయతీలు జరుగుతుంటాయి. మాకు ప్రాక్టికల్ తెలుసు. మాకు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు సినిమా తీస్తారో తెలియదు, తీసిన తర్వాత నష్టపోతారు, కంప్లైంట్, డైరెక్టర్ ఇలా ఇబ్బంది పెట్టాడు, హీరో అలా ఇబ్బంది పెట్టాడు, హీరోయిన్ ఏమో ప్రమోషన్ రావట్లేదు అని మీటింగ్లు. మాకు అంటే ముందు ప్రతిదీ ఒక కాగితం, అగ్రిమెంటు, ఒక ప్లానింగ్ ఉంటే అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టుకుంటే అతను మీకు గైడ్ చేస్తాడు. అట్లీస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ చేసుకుంటే ప్రొడ్యూసర్ కదా ఇంచుమించు. మనం ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తాడు, ప్రొడక్షన్ మేనేజర్ 10 సినిమాలు తీస్తాడు, 10 సినిమాలు పనిచేసాడు అతను. కాబట్టి అతను మనకంటే డిఫరెంట్గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అతను సర్వీస్ తీసుకుని
బాబు ఇదేంటి ఈ అబ్బాయిని పెడదాం వద్దు ఇంకా ఈ అబ్బాయిని పెడదాం లేదా మంచిది చెడ్డదే ఇలా ఏదో ప్లానింగ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. అంతే ఇప్పుడు మేము చెప్పినంత మాత్రం వాళ్ళు వినరాళ్ళు. ప్రతి ఓడు ఆడికేం తెలియదు అనుకుంటాడు తప్ప అరే ఆడు చెప్పిన దాంట్లో వాల్యుబుల్ వాడు ఒకటి ఉందేమో తీసుకుందాం అని జ్ఞానం ఎవరికి ఉండదు. అలా ఉన్నవాడు బాగుపడతాడు, లేనివాడు పోతాడు. మన దేశాన్ని అందరూ బాగు చేయలేం కదా. మీరు అడిగారు కదా, మిమ్మల్ని బాగు చేద్దాం ట్రై చేస్తాను, మిగతా అందరూ బాగు చేయలేం. బాగు చేయలేం. చాలా థ్యాంక్ యూ సార్. ఓపికగా నా సోదం తిన్నందుకు సంతోషం.